మార్క్స్ క్లియర్ అయిన తర్వాత నన్ను ప్లేస్మెంట్ టీమ్కి మూవ్ చేశారు. అక్కడ రోజు మార్నింగ్ మానిటరింగ్ కాల్ కూడా జరిగేది, అంటే డే మొత్తం ఏం చేస్తున్నారు. ఫైనలీ ఐ ప్లేస్డ్ ఇన్ ద అగ్ని ప్రైవేట్ లిమిటెడ్. మై ప్యాకేజ్ వాజ్ 3.6 LPA. సో థ్యాంక్ యూ 10,000 కోడర్స్. జావా స్క్రిప్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో నాకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించేది. ప్రాబ్లమ్ సాల్వింగ్ మార్క్స్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్లో ల్యాగ్ ఉన్నా అని చెప్పడం, సో అది కొంచెం భయం వేసేది, ఎలా లాజిక్. సో అడిగాను, డౌట్ సెషన్లో క్లియర్ చేసుకున్నాను. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ కూడా సపరేట్గా ఉంది. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, సో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా చేస్తాను. జనరల్గా 3 monthsలో కోడింగ్ వస్తుంది అంటే కష్టం అది అని మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. సో ఫస్ట్ డెమో సెషన్లో కొంచెం ఈజీగా అనిపించింది, ట్రైనర్ కూడా ఈజీగా చెప్తుండే. సో ఐ చూస్ ఇట్. మేజర్గా అయితే టాస్క్లు ఇవ్వడం వల్ల, మోర్ ప్రాక్టీస్ అవ్వడం వల్ల చాలా ఈజీ అయింది కోడింగ్. Hi all, I am Sadhika. I am from Khammam. I am recently graduated in EEE department in Mother Teresa Institute of Science and Technology. And my father name is Subbarao and he is a farmer. And my mother name is Durga. She is homemaker. ఎవరికైనా జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ట్రస్ట్ ఉండదు. సో ఫస్ట్ కాల్లో కొంచెం డౌట్ ఉండేది, జాయిన్ అవ్వాలా వద్దా అనేది. జస్ట్ ఆన్లైన్ కాబట్టి సో ఈ ప్రాసెస్ మొత్తం తెలుసుకున్నాను. తర్వాత డెమో సెషన్ అటెండ్ అయ్యాక క్లారిటీ వచ్చింది, సో జాయిన్ అయ్యాను. సో ఆఫ్టర్ ది జాయినింగ్ క్లాసెస్ జరుగుతుండే. క్లాసెస్లో మార్నింగ్ 7:30 to 9:30 క్లాసెస్ ఉండే. తర్వాత అసెస్మెంట్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఏంటంటే క్లాసెస్ ఏదైతే జరుగుతాయో అవే అసైన్మెంట్ ఇవ్వడం వల్ల ప్రాక్టీస్ అయ్యేది రోజు. సో మార్నింగ్ మానిటరింగ్ సెషన్ ఉండేది, దానివల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈవినింగ్ డౌట్ సెషన్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డౌట్స్ ఇన్ ద అసైన్మెంట్ వీ కెన్ ఆస్క్. 10,000 కోడర్స్లో కరికులం చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడం కానీ, కాల్స్ కానీ, ఇవి కొంచెం పర్ఫెక్ట్గా అనిపించింది. బేసికలీ ఐఎమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో నాకు కోడింగ్ గురించి ఏం తెలియదు కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఎలా మూవ్ అవ్వాలి, లేకపోతే కరికులం ఏంటి, ఇవన్నీ తెలియదు కాబట్టి 10,000 కోడర్స్ చెప్పిన కరికులం నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ నాన్ ఐటీ స్టూడెంట్కి ఆర్ ఐటీ స్టూడెంట్కి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. 10,000 కోడర్స్లో నా పర్ఫార్మెన్స్ HTML CSSలో బాగానే ఉంది, యాక్టివ్గానే ఉన్నాను. జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్లో కొంచెం ల్యాగ్ ఉండే. సో దానివల్ల కొంచెం నాకు ఇన్సఫిషియెంట్గా అనిపించింది. సో దానివల్ల నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల అండ్ ట్రైనర్ సపోర్ట్స్ వల్ల నేను క్రాక్ చేయగలను. 10,000 కోడర్స్లో కమ్యూనికేషన్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంట్లో తేజస్విని అండ్ శ్రీ లలిత మ్యామ్ ఎలా సోషల్ మీడియాలో జాబ్స్కి కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఈమెయిల్ రైటింగ్ అండ్ చాలా చెప్పారు. దానివల్ల ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో అర్థమైంది. 10,000 కోడర్స్లో క్లాసెస్తో పాటు మానిటరింగ్ అండ్ డౌట్ సెషన్స్ కూడా ఉండేవి. మానిటరింగ్ క్లాసెస్ అజిత్ చూసేటోళ్ళు, అంటే మన ప్రాబ్లం వస్తే అక్కడ మనం చెప్పొచ్చు, దానివల్ల కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డౌట్ సెషన్లో శరత్ హెల్ప్ చేశారు. అక్కడ ఏమన్నా డే మొత్తంలో మనం చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ అయ్యేవి. ఫ్రెషర్స్కి ఎందుకు జాబ్ రావట్లేదు అంటే 2 main రీజన్స్ ఉంటాయి. వన్ ఈజ్ టెక్నికల్గా పర్ఫెక్ట్గా లేరని, ఇంకొకటి కమ్యూనికేషన్గా పర్ఫెక్ట్ లేదని, అండ్ కోడింగ్ కూడా రావాలి మెయిన్గా. సో వీటిలో ఎక్కువ ఇంప్రూవ్ అవుతే ఫ్రెషర్స్గా జాబ్ ఈజీగా కొట్టచ్చు. ప్రాజెక్ట్స్ అనేవి 10,000 కోడర్స్లో ప్రాజెక్ట్స్ అనేవి నేను చేశాను. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల తెలియనివి ఉంటే ఖచ్చితంగా తెలుస్తాయి. అంటే బేస్డ్ అపాన్ ది మై పర్ఫార్మెన్స్ ప్రాజెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. అండ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా తెలియనివి అడిగాను అండ్ డౌట్ సెషన్స్ కూడా చాలా జరిగాయి ప్రాజెక్ట్ మీద. అండ్ కొత్తవి కూడా తెలుసుకున్నాను ప్రాజెక్ట్ చేయడం వల్ల. అండ్ ఆఫ్టర్ ది కంప్లీటింగ్ ది ప్రాజెక్ట్ మార్క్స్ చదివినాయి.
మార్క్స్ పరానికి వస్తే ఎప్పుడైతే HTML అయిందో HTMLకి CSS అలా దానికి మార్క్స్ ఉండేవి. దానివల్ల మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నామో ఈజీగా అర్థమయ్యేవి. మార్క్స్ ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనం ఫేస్ చేసేటప్పుడు ఏమైనా రాకపోయినా దట్స్ ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే మార్క్స్ ఇవ్వడం వల్ల ఎక్కడ ల్యాగ్ అవుతున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి యూజ్ అవుతుంది మార్క్ ఇవ్వడం. నేను 7 మార్క్స్ ఇచ్చాను. జనరల్గా ఎవరైనా సరే రిజెక్ట్ అయితే ఖచ్చితంగా డిమోటివేటెడ్గా ఫీల్ అవుతాం. ఇన్ దట్ టైం ఎవరైనా మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రీట్రై చేయడం ఉంటుంది. సో ఇన్ దిస్ 10,000 కోడర్స్ మెంటర్స్ అనేవాళ్ళు చాలా మోటివేట్ చేశారు. అంటే కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో దానివల్ల ఇంకా నేర్చుకోవచ్చు ఎక్కడ ల్యాగ్ అవుతున్నావు, సో ఖచ్చితంగా వస్తుంది జాబ్ అని మోటివేట్ చేయడం చాలా యూజ్ అవుతుంది. అప్కమింగ్ బ్యాచెస్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టక్ అవ్వకుండా అక్కడే బ్రేక్ చేసి కోచింగ్ ఆపేయకుండా మెంటర్స్ని అడిగితే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఐ జస్ట్ సజెస్టెడ్ దట్ హెల్ప్ తీసుకొని మూవ్ అవ్వడం బెటర్. 10,000 కోడర్స్లో నా ట్రైనర్ చాణక్య బాగా తెలుగులో చెప్పడం వల్ల చాలా ఈజీగా అర్థమైంది. సో ఇదే ప్లస్ పాయింట్, తెలుగులో అర్థం చేసుకోవడం ఈజీ కాబట్టి ఏమైనా డౌట్స్ వచ్చినా మనం అడగొచ్చు.